హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన తెలంగాణ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. నిన్న తెలంగాణ హైకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. టీజీపీఎస్సీకి ఒక రకంగా షాక్ ఇచ్చింది. టీజీపీఎస్సీతో పాటు గ్రూప్ 1 రిజల్ట్‌లో సెలెక్టెడ్ క్యాండిడేట్‌లకు కూడా షాక్ ఇచ్చింది. వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు పాపం. ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్‌లు ఇస్తారా అని. అనివార్యంగా కొంతమంది నిరుద్యోగులు గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు హైకోర్టులో కేసు వేయటం వల్ల డిలే అయింది. ఆ డిలే కాస్త మొత్తానికి అసలు జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టునే రద్దు చేసే పరిస్థితికి వచ్చింది హైకోర్టు. దానికి సంబంధించి ఒక ప్రధానమైన వార్తనిచ్చింది. రీవాల్యుయేషను కుదరకపోతే మళ్ళీ పరీక్ష అని చెప్పింది. ఈ రీవాల్యుయేషన్ ఏంటి? 21,000 మంది ఎగ్జామ్ రాశారు. 21,160 అని కొద్దిసేపు, 20,185 అని ఈ ఈ ఆ ఫిగర్‌లో కూడా తేడా ఉంది. ఎగ్జామ్ రాసిన వాళ్ళ ఫిగర్‌లో టీజీపీఎస్సీ 4, 5 రకాల ఫిగర్ చెబుతుంది. హైకోర్టుకు ఒక రకమైన ఫిగర్ చెప్పింది. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్‌లో ఒక రకమైన చెప్పారు. దాని తర్వాత కౌంటర్‌లో ఇంకొక రకమైన చెప్పారు. వీటితోనే అనేక అనుమానాలు వచ్చినాయి నిరుద్యోగులకి, కోర్టుకు కూడా. వాల్యుయేషన్స్ కరెక్ట్‌గా చేయలేదు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ విషయంలో అనే విషయంలో పోయారు. ఈ అన్ని అవకతవకలు 2 హాల్ టికెట్లు రిలీజ్ చేయటం ఒకటి, ప్రిలిమ్స్ కోర్టు మెయిన్స్‌కి. అది యూపీపీఎస్సీలో కూడా లేదు. సింగిల్ హాల్ టికెటే ఉంటుంది. సెంట్రల్ అలాట్మెంట్‌లో అవకతవకలు, వాల్యుయేటర్స్ అలాట్మెంట్‌లో అవకతవకలు, ఎగ్జామ్ రాసిన వాళ్ళ జాబితాని ఇచ్చే దాంట్లో అవకతవకలు, ఇవన్నిటిని ఎస్టాబ్లిష్ చేయగలిగారు పిటిషనర్సు. ఎస్టాబ్లిష్ నమ్మింది ఇది హైకోర్టు. రీవాల్యుయేషన్ చేయండి. ఇప్పుడు మీరు ఇచ్చిన వాల్యుయేషన్ ప్రకారం ఇచ్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తున్నాం. ఇది కరెక్ట్ లేదు, కళ్ళకు కనపడుతుంది. కాబట్టి రీవాల్యుయేషన్ చేసి మళ్ళా ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వండి. దాని ప్రకారం భర్తీ చేయండి. అది కాలేదు అంటే మళ్ళీ పరీక్ష పెట్టండి. 2 చెప్పింది. దీనికి 8 నెలలు సమయం ఇచ్చింది. ఈ మొత్తం ప్రక్రియకి 8 మంత్స్‌లోపు పూర్తి చేయాలని చెప్పి. ఇది మొత్తానికైతే సమస్యల సుడిగుండంలో చిక్కుంది గ్రూప్ 1. ఇప్పుడు కాదు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ గ్రూప్ 1 నడుచుకుంటూ వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషను కొన్ని పోస్టులు యాడ్ చేసేసింది. 563 పోస్టులు దాకా ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది కథ. రీవాల్యుయేషన్ చేయొచ్చా అసలు లేదా? యూపీపీఎస్సీ ఏం చెప్తుంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే, టీజీపీఎస్సీ యాక్ట్లో రూల్ 3 సబ్ రూల్ 9 సబ్సెక్షన్ డి ప్రకారం రీవాల్యుయేషన్కి అవకాశం లేదట. ఆ సెక్షన్ స్పష్టంగా రీవాల్యుయేషన్ అనేది లేదు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం. మరి ఇప్పుడు ఏం చేస్తుంది టీజీపీఎస్సీ? రీవాల్యుయేషన్ లేదు, మళ్ళీ పరీక్ష పెట్టాలా? మళ్ళీ పరీక్ష పెట్టాలంటే దీన్ని మొత్తాన్ని రద్దు చేయాలి ఇప్పుడు జరిగిన పరీక్ష అంతా. మరి ఇప్పుడు ఆల్రెడీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమైనా కోర్టుకు పోతే ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం నిన్న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పైన బెంచ్కి ఏమైనా పోయే అవకాశం ఉంది. వీటన్నిటిపైన ప్రశ్నలు వస్తున్నాయి. సరే, ఏది ఏమైనా అది బెంచ్కి అప్పీల్కి పోయినా ప్రభుత్వం, టీజీపీఎస్సీ లేదా సెలెక్ట్ అయిన అభ్యర్థుల పైన మళ్ళీ అది ఒక త్రిశంకు స్వర్గమే. వన్స్ కోర్టు పరిధిలోకి పోతే డిలేనే. వాళ్ళు వస్తుందా అప్పీల్కి పోతే రిలీఫ్ ప్రభుత్వానికంటే? ఆధారాలు ఉండబట్టే సింగిల్ జడ్జి ఒకసారి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని క్యాన్సిలేషన్ చేశాక ఇంకో కోర్టు లేదు ఇది ఆధారాలు ఉన్న పర్లేదు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అదే ఇవ్వండి అని చెప్పే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు, ఏం జరగలేదని చేసే కాడికి వస్తే ఇప్పుడే చేయాల్సి ఉండే. సింగిల్ జడ్జి ముందే ఇదంతా తప్పు, వీళ్ళు వేసిన పిటిషన్ తప్పు, పిటిషనర్ చెప్తున్న వాదన తప్పు, దీంట్లో బలం లేదు, ఆధారాలు లేవని చెప్పించి ప్రూఫ్ చేయాల్సింది. ప్రూఫ్ చేయలేని పరిస్థితి అంటే ఏదో ఉంది ఆడ. కాబట్టి అప్పీల్కి పోయినా అది కష్టమే. రీవాల్యుయేషన్ చేయడానికి లేదు, దాదాపు లేదు అవకాశం. రీవాల్యుయేషన్ చేస్తే ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులు మళ్ళీ కోర్టుకు పోతారు. వీటన్నిటికంటే మొత్తానికి అసలు ఎగ్జామ్నే రద్దు చేసి ఎగ్జామ్ పెడుతుందా అనే ఒక ఆలోచన అయితే ఉంది. ఎగ్జామ్ రద్దు చేసే అధికారం టీజీపీఎస్సీకి ఉంటుంది. ప్లస్ కోర్టు కూడా చెప్పింది కాబట్టి అదైతే ఇక ఉత్తమం అయ్యే అవకాశం ఉంటుందనే ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే ఇక కాంప్లికేషన్స్ లేకుండా తొందరగా ప్రక్రియ పూర్తయింది. ఇది కాకుండా కోర్టుకు మళ్ళీ అప్పీల్కి పోవటం, లేకపోతే రీవాల్యుయేషన్ చేయటం, ఏది చేసినా మళ్ళా
టైం టేకింగ్ తప్ప ఇది కాదు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. రైట్. ఇది ఒక వార్త. ఇంకోటి జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దానం నాగేందర్ అట. కాంగ్రెస్ అధిష్టాన పరిశీలనలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పేరు ఫిరాయింపు అంశం నుంచి గట్టెక్కించడం, స్థానిక ఎన్నికల ముందు విజయం సాధించి రాష్ట్రంలో సానుకూలత ఉందని చాటుకునే ద్విముఖ వ్యూహం అట. ఏమి ద్విముఖ వ్యూహం ఏమో. జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ మృతి ఖాళీ అయింది. బీఆర్ఎస్ సీట్ అది. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తే ఖైరతాబాద్ పక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసిపోయి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి అక్కడ టికెట్ ఇచ్చి గెలిపించే బదులు మరి కాంగ్రెస్ వాళ్ళకి ఇంకొక ఆయనకి టికెట్ ఇచ్చి మళ్ళీ బై ఎలక్షన్ రావాల్సిందే ఖైరతాబాద్లో. అటు దానమ నాగేంద్రకి ఇస్తారు. దీనివల్ల ఏమైతే మళ్ళీ ఇంకొక 6 నెలల్లో ఖైరతాబాద్లో మళ్ళా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఖైరతాబాద్లో 6 నెలల్లో రాబోయే బై ఎలక్షన్స్కి రేపు జిహెచ్ఎంసీలో జరగబోయే ఎన్నికలకి లింక్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఇది ఎందుకు పెడుతుంటారో దానం నాగేందర్నే ఎందుకు పెట్టాల్సి వస్తుంది, అధిష్టానం ఎందుకు ఆలోచిస్తుంది అంటే దానం నాగేందర్ ఏదో ఈరుడు సూర్యుడో కాదు, లేదంటే ఆయన పైన అమితమైన ప్రేమతోనో అభిమానంతోనో నమ్మకంతోనో పెట్టట్లే. అనివార్యత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఒక తప్పును సరిదిద్దడానికి ఇంకొక తప్పు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఒక తప్పు ఏంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండి జాయిన్ అయ్యిండు. మరి ఆయన అటు ఉంచితే పోయేది మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు. తీసిపోయి సికింద్రాబాద్లో బీఫామ్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు, ఓడిపోయిండు. ఇక్కడ లిటరల్గా దొరికిపోయిండు ఎన్నికల కమిషన్ దగ్గర. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు వెళ్తావు ఖైరతాబాద్లో, అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తావు, నేను పార్టీ మారలేదంటే ఎట్టుంటుంది. కాబట్టి పార్టీ ఫిరాయింపుల ప్రకారం పదవి పోతే అప్పుడైనా వస్తుంది బై ఎలక్షన్, ఓ రోజు అటు ఇటు. కాబట్టి ఇదంతా ఎందుకు, ఆయనతో రాజీనామా చేస్తే అది ఆ పార్టీ ఫిరాయింపుల కథ ఒడిసిద్ది. ఇక్కడ టికెట్ ఇద్దాం, ఇక్కడ గెలిపిద్దాం. మళ్ళా దానం నాగేందరు రేపు ఖైరతాబాద్లో వాళ్ళ అల్లుడినో బిడ్డనో లేకపోతే వాళ్ళ బంధువులనో లేకపోతే ఇంకోళ్ళనో పెట్టుకొని గెలిపించాల్సిన బాధ్యత వస్తుంది. ఇప్పుడు దానం నాగేందర్ పైన 2 కాన్స్టిట్యున్సీలు పడతాయి. ఆయన పైన మోయలేని బరువు పెట్టి ఇక నువ్వు ఎట్టాన గెలిపి అని అనాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి హైదరాబాద్ సిటీలో పరిస్థితి బాగాలే. జిహెచ్ఎంసీ పరిధిలో ఒక ఎమ్మెల్యే గెలవలే. ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఆ వాతావరణం కూడా మరి కనిపించట్లే. కాబట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఇక బ్రహ్మాస్త్రం ఏమైందంటే దానం నాగేంద్ర అయిండు. ఖైరతాబాద్లో గెలిపించాలి రేపు భవిష్యత్తులో, ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిపించాలి. ఈ రెండిట్లో ఎక్కడ పోయినా అది జిహెచ్ఎంసీ ఎన్నికలపైన స్థానిక ఎన్నికలపైన ప్రభావం పడింది. మొత్తానికైతే దానం నాగేందర్కి ఆఫర్ వచ్చింది. ఇక ఆయన ఏం కండిషన్ పెడతాడంటే నేను నిలబడతా, జూబ్లీహిల్స్లో గెలిపించుకుంటా, గెలుస్తా, కానీ నాకు మంత్రి ఇవ్వాలి, మంత్రివర్గంలో చోటిస్తానంటే నేను కాంటెస్ట్ చేస్తా, మంత్రివర్గంతో చోటుతో పాటు నా అల్లుడికో బిడ్డకు కూడా ఖైరతాబాద్ సీట్ ఇస్తా నా కుటుంబ సభ్యులకి అంటేనే నేను ముందుకు పోతా అంటాడు. కండిషన్ పెడతాడు జాతీయ పార్టీకి. కండిషనల్కి అన్కండిషనల్గా ఒప్పుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. అనివార్యంగా ఒక తప్పుని మాఫీ చేయడానికి ఇంకో తప్పు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైట్. ఇది ఒక వార్త. ఇంకోటి ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం చేయుతాట, త్వరలో పట్టణాల్లోనూ సొంతింటి కల సాకారం, పీఎం ఆవాస్ యోజనకు తోడుగా స్వచ్ఛ భారత్ నిధులు. ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత చేయుత అవుతుంది. 39,000 రూపాయల లబ్ధి. అది స్వచ్ఛ భారత్లో ఉపాధి హామీ పథకంలో నుంచి చేయుత అందిస్తుందట. దాంతోపాటు జీఎస్టీ తగ్గింపు వల్ల కూడా కొంత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మేలు జరిగే అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కు కేంద్రం నుంచి అదనంగా నిధులు రానున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం రూరల్లో ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ కింద 72,000 ఇస్తుండగా ఇప్పుడు ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ ఫండ్స్ కేంద్రం నుంచి తెలంగాణకు రానున్నాయి. ఇందిరమ్మ స్కీమ్కి 2 పథకాలను అనుసంధానం చేస్తూ హౌసింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరింత మందికి పట్టణాల్లో కూడా ఈ ఫలాలు అంది సొంతింటి కల సాకారం కానుంది. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఉపాధి హామీ స్కీమ్ కింద 27,000, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారుడికి ఉపాధి హామీ కార్డులు ఉంటే ఇంటి పని కింద 90 రోజులు పనిచేసినందుకు కూలి కింద రోజుకు 300 చొప్పున 27,000 వస్తాయి. అంటే ఉపాధి హామీ కార్డు ఉన్న లబ్ధిదారుడు, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఇంటి పని చేసుకోవడానికి మిగతా పనికి పోకుండా ఆ ఇంటి పని చేసినందుకు కూలీ కట్టిస్తుంది. 300 రూపాయలు రోజుకి 90 రోజుల పాటు అంటే 27,000 రూపాయలు వస్తాయి. ఆ 27,000 స్వచ్ఛ భారత్లో ఇంకొక 12,000, మొత్తం 39,000 రూపాయలు కేంద్రం డైరెక్ట్గా ఇందిరమ్మ
ఇండ్ల లబ్ధిదారుడికి ఇస్తుందట. ఇప్పటికే పిఎం పిఎం ఆవాస్ యోజన కింద 72,000 ఎట్లాగిస్తుంది, దానికి తోడు ఇది ఇస్తుందట. ఇది ఒక బెనిఫిట్. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకి 39,000 యాడ్ అయింది. దాంతోపాటు ఇంకొక 20, 30,000 జీఎస్టీ రూపంలో సిమెంట్ పైన, ఐరన్ పైన, ఇంటి మెటీరియల్ పైన పడే జీఎస్టీ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇదొక వార్త. రైట్. దిశ చూద్దాం. ఫార్ములా కేసులో కేటీఆర్పై ప్రాసిక్యూషన్. కేసు రిపోర్టు ప్రభుత్వానికి అందించిన ఏసీబీ. కేటీఆర్ ఏవన్ను ఆయన కనుసన్నల్లోనే క్విడ్ ప్రోకో. నాటి మంత్రి ఒత్తిడితోనే నిర్వాహకులకు బ్యాంకు నుంచి చెల్లింపులు. బదులుగా స్పాన్సర్ సంస్థ నుంచి బీఆర్ఎస్కు 44 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు. నివేదికలో పేర్కొన్న ఏసీబీ 9 నెలల పాటు కొనసాగిన విచారణ. దర్యాప్తు టైంలోనే అప్రూవర్గా మారిన A2, A3. అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్న దర్యాప్తు సంస్థ గవర్నర్ అనుమతి కోసం వెయిటింగ్. ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన అవినీతి. నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బాధ్యుడైన అవినీతికి విచారణలో తేలిందంటే ఏసీబీ విచారణలు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం, కాళేశ్వరం పైన వేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టు, ఆ రిపోర్టును అసెంబ్లీలో చర్చ, అసెంబ్లీ తీర్మానంతో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి విచారణ కోసం రాయటం, ఇవన్నీ కొట్టుమిట్టాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. దాంతోపాటు ఇంకొక వైపు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీలో సంతోష్ రావుని, హరీష్ రావుని టార్గెట్ చేస్తూ అన్నని, నాన్నని జాగ్రత్త అని చెబుతూ ఆమె ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ అదొక ఇష్యూ నడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కేసును బయటికి తీశారు. గవర్నర్ అప్రూవల్ రాగానే అరెస్టుకి రంగం సిద్ధంగా ఉండాలని చెప్పి పోలీసులకి ఆదేశాలు ఉన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే క్విడ్ ప్రోకో జరిగింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే మేము ఆ ఈ కార్ రేసింగ్ సంస్థకి 54 కోట్ల రూపాయలు ఏదో ఇచ్చినాం అని చెప్పి, ఇచ్చిన మాట వాస్తవమే, ఆయన చెప్పిండు, మేము ఇచ్చినాం అన్నారు. కేటీఆర్ కూడా చెప్పిండు, నేనే ఇవన్నా, ఇది ఒక లొట్టపీస్ కేసు అన్నాడు ఆయన. ఆ లొట్టపీస్ కేసే ఈరోజు అరెస్ట్ దాకా వచ్చింది. లిటరల్గా ఆయన పదే అన్నాడు ఇది ఒక లొట్టపీస్ కేసు అని. కానీ అక్కడ ఏసీబీ గుర్తించింది ఏంటంటే మౌఖికమైన ఆదేశాలు ఇచ్చి ఆ కంపెనీకి లాభం చేకూర్చిండు. ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వండి అని ఐఏఎస్ ఆఫీసర్కి అరవింద్ కుమార్కి చెప్పిండు. అరవింద్ కుమార్ కూడా ఒప్పుకొనుడు. ఆ ఇచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయలు ఆ సంస్థ నుంచి మళ్ళా రివర్స్ డబ్బులు వచ్చినాయి ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో. అసలు ఎలక్ట్రోల్ బాండ్లు 44 కోట్ల రూపాయలు ప్రభుత్వం అటు లబ్ధి చేకూర్చినందుకు ఈ కార్ రేసింగ్ ఇవ్వటం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ఎస్టాబ్లిష్ అయింది. దీని వెనక పెద్ద ఎత్తున ఈ క్విడ్ ప్రోకో ఉందనేది ఆరోపణలు, దానికి సంబంధించి కేసు. ఇది తొందరలో గవర్నర్ అనుమతి వస్తే ఇక గవర్నర్ అనుమతి కోసం వెయిటింగ్ అంటే, ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి ఇవ్వాలి. అనుమతి కోసం లెటర్ పెట్టారట, అది వస్తే ఇక అరెస్ట్ చేసే కార్యక్రమం ఉంటుందట. ఈ కేటీఆర్ కూడా అరెస్ట్ అయ్యిండు అంటే ఇప్పుడు కేసీఆర్ సిబిఐ ఎంక్వైరీ, కవిత ఇష్యూ, కేటీఆర్ కూడా అరెస్ట్ అయ్యిందంటే బీఆర్ఎస్ పరిస్థితి ఇక అంత ఆగమాగం ఉంటట్టుంది. రైట్. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. క్విడ్ ప్రోకో. ఫార్ములా ఈ రేస్ కంపెనీలకు బీఆర్ఎస్కు పరస్పర లబ్ధి. హెచ్ఎండిఏ 45 కోట్లు చెల్లించగానే బీఆర్ఎస్కు 44 కోట్ల విరాళం. అనుభవలేని కంపెనీకి అందుకే అవకాశం. రెండో దశ జరగకుండానే మళ్లీ చెల్లింపులు. కేటీఆర్పై ఛార్జ్షీట్కి అనుమతించండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ పంపిణీ ఏసీబీ. అరవింద్ కుమార్ మరికొందరిపై అభియోగాలు. నేడు సీఎస్ నుంచి గవర్నర్ వద్దకు ఫైలు. జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణతో చకాచకా పావులు. గవర్నర్ అనుమతి తర్వాత అరెస్టు లేదా ఛార్జ్షీటు. ఇంకా ఛార్జ్షీట్ కూడా వేయలేదట. అరెస్టా ఛార్జ్షీటా అనేది గవర్నర్ నుంచి వచ్చిన తర్వాత తెలుదట. మొత్తానికైతే క్విడ్ ప్రోకో జరిగిందట. హెచ్ఎండిఏ నుంచి 45 కోట్లు ఈ కార్ రేసింగ్ సంస్థకు పోయినాయి. వెంటనే బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్లు వచ్చినాయి. 1 కోటి కమిషన్ తీసుకొని ఇచ్చినట్టుంది. దీనికోసం ఈ కార్ రేసింగ్ తప్ప దీంట్లో ఏదో ప్రపంచ ఖ్యాతికి హైదరాబాద్ను తీసుకోవడానికి నేను ఈ కార్ రేసింగ్ పెట్టినాను. ఇదే ఖ్యాతి, ప్రపంచ ఖ్యాతి అంటే ఇదే. ఏ పార్టీ ఉన్నా అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపంచ ఖ్యాతిని, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచాన్ని చూపించడానికి అందాల పోటీలు బామలను తీసుకొచ్చినా అని మొత్తం వాళ్ళని తిప్పిండు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఏం కాదో అది తర్వాత తెలుస్తుంది. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ చెప్పింది దాని వెనకున్న వ్యవహారం ఏందని. ఇట్లా ఈరొచ్చినా వారొచ్చినా ప్రజల సొమ్ముతోని ఈ చేయటమే.
రైట్. కూలిన గురుకుల హాస్టల్ భవనం, ముగ్గురు విద్యార్థుల గాయాలు, భోజన విరామ సమయంలో కూలడంతో తప్పిన పెను ప్రమాదం. సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో ఘటన. హైదరాబాద్కి చాలా దగ్గర లింగంపల్లి అంటే. గురుకులాల బిల్డింగ్ కూలింది, పిల్లలు లేరు కాడు చనిపోలే ఎవరు. అదే పిల్లలుంటే చాలా దారుణమైన నష్టం జరిగేది. నేను విద్యాశాఖ నా దగ్గర పెట్టుకుంది విద్యను ఉద్ధరించడానికని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక బిల్డింగులు కూలిపోతున్నాయి, ఒకవైపు బిల్డింగులు కూలి పిల్లల పైన పడి చనిపోయే పరిస్థితి ఉంది. పాములు గరిసి, తేళ్లు గరిసి, బాత్రూమ్ లేక, తాగటానికి నీళ్ళు లేక, వాడుకోవటానికి నీళ్ళు లేక గురుకులాల్లో పిల్లలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా విద్యాశాఖ మంత్రి. మరి ఉన్నది ఉట్టికొంటున్నా అంటే ఉట్టికొంటలే. విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి నేను ఇన్ఛార్జి నా దగ్గర ఉందని చెప్పట్లే. విద్యాశాఖను ఉద్ధరించడానికి నేనే తీసుకున్నా అంటుండు. ఇదేనా ఉద్ధరింపని ఈరోజు గురుకుల విద్యార్థుల పేరెంట్స్ అడుగుతుండ్రు. బిల్డింగ్ కూలిపోయింది, బిల్డింగులకు దిక్కు లేదు గురుకులాల్లో. చాలా బిల్డింగులు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి, కిరాయి వాటిలలో. ఆ కిరాయి వాళ్ళు జూన్లో మన తాళాలు వేశారు, మా కిరాయిల సంగతి ఏందని. ఇప్పటికీ ఏ స్కూల్ ఎప్పుడు తాళం పడితే తెలియని పరిస్థితి. ఇది మన రాష్ట్రంలో ఈరోజు విద్యా వ్యవస్థ, విద్య పైన ప్రభుత్వం చూపుతుంది. యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ లేరు, కాలేజీలలో ఫ్యాకల్టీ లేరు. ఇదనమాట మన విద్య కూలిన భవనాల మధ్యలో ఉంది. రైట్. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. ఫార్ములా రేస్ స్కామ్లో 600 కోట్ల కిడ్ ప్రోకో, న్యాయ విచారణకు అనుమతి కోరుతూ సిఎస్ స్పీకర్కు లేఖ. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ శిక్షార్హులు. సర్కారుకు 78 పేజీలు 1000కి పైగా డాక్యుమెంట్తో ఏసీబీ తుది నివేదిక. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ స్కామ్లో 600 కోట్ల కిడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ఫార్ములా ఈ రేస్ 4 సీజన్ల కోసం ఏమాత్రం సంబంధం లేని హెచ్ఎండిఏ ద్వారా 3 ఏళ్ల పాటు 600 కోట్లు ఖర్చు చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారని. 600 కోట్లు అని ఇందులో అంటున్నారు. 45 కోట్లు హెచ్ఎండిఏ నుంచి వాళ్ళకి ఫార్ములా ఈ రేసు వాళ్ళకి వెళ్ళినాయి, ఆ సంస్థకి. అక్కడ నుంచి వెంటనే బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి 44 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో వచ్చినాయి. ఇదే కిడ్ ప్రోకో అని కొన్ని పేపర్లు రాసినాయి. ఇక వెలుగు అయితే 600 కోట్లు అంటుంది. 4 దఫల కోసం 600 కోట్లకు ఒప్పందం జరిగిందట. దాంట్లో జరిగింది, ఎగ్జిక్యూషన్ అయింది 45 కోట్లు అనుకుంటా. ఇది మొత్తానికైతే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలివిగా కేసీఆర్ని టచ్ చేయకుండా కేసీఆర్ చుట్టూ ఉన్న హరీష్ రావుని, కేసీఆర్ చుట్టూ ఉన్న సంతోష్ రావుని, కవితని, కేటీఆర్ని, ఆయన కుటుంబ సభ్యులు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఒక్కొక్కటి కొమ్మలు నరుక్కుంటూ వస్తానని అనిపిస్తుంది. అంటే ఒంటరిని చేస్తుంటే ఒక గందరగోళం, ఒక అయోమయంలో బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్తాడు అనేది అర్థమవుతుంది. సాక్షి చూద్దాం. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.